తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమౌళి ఈరోజు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. కానీ అనూహ్యంగా ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు రాజమౌళి. కాగా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు రాజమౌళి. ఆపద అంటూ తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్లకు సహాయం చేస్తూ వాళ్లకు అండగా నిలిచేవాడు రాజమౌళి. అలాంటి రాజమౌళి మరణాన్ని ఆయన అభిమానులు కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మరణవాత తెలిసిన జిల్లా ప్రముఖులు సైతం సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో కారోబార్గా చిరు ఉద్యోగంతో జీవనాన్ని ప్రారంభించిన రాజమౌళి 1981లో ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించారు. అదే సంవత్సరంలో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్గా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగారు రాజమౌళి. 1989లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 1994లో మరోసారి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి 45,000 మెజారిటీతో గెలుపొందాడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో రాజమౌళి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 1994లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి పై 39,677 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మారిన రాజకీయ పరిస్థితుల వేళ తెలుగుదేశం పార్టీని వీరి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు రాజమౌళి. మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు బిరుదు రాజమౌళి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ బిరుదు రాజమౌళి కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం, అలాగే తెలంగాణ ప్రజలకు దూరం కావడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రతి నిమిషం ప్రజలకు అండగా ఉండే బిరుదు రాజమౌళి దూరం కావడం అనేది ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.